ఈ ఉదయకాల ప్రార్థన సమయం అంతా కూడా మీరు దీవెనకరణ చేయగలండి. మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని ప్రార్థన కొరకు ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి వీళ్ళని మీరే క్షమ నడిపించిన వారు మెలకువ చేసి ప్రేరేపించడం చెల్లిస్తూ మమ్మల్ని మీకే అర్పించుకొని మా ప్రభువు మా ప్రేమించుకొని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ఒక మాట చదువుకుందాము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించినటువంటి భాగము ఈ 1 కొరింథీ 12వ అధ్యాయం. ఇందులో 12వ వచనము 13వ వచనం చదువు 12-13 చదువు. ఎలాగో శరీరం ఏకమై ఉండదో అనేకమైన అవయములు కలిగి ఉండదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనదో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైనను స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయతే బాప్తిసం పొందుతుంది. మనమందరం ఒక్క ఆత్మను పానం చేస్తున్నారు. శరీరం ఒక్కటి అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. గమనించే తలంపు ఏమిటంటే మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. మనమందరం కూడా ఒకే ఒక శరీరముగా ఉండుట కొరకు పిలువబడుతూ వచ్చాం. ఆత్మీయంగా మనం దేవుణ్ణి ఎదగడానికి కొరకుగా మనం ఒక్కరమే ఒంటరిగా ఎప్పుడు ఎదగడే. చోటి అవయములు మన యొక్క ఆత్మీయ జీవిత సహాయకులుగా ఉన్నారు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. మనం ఆత్మీయంగా ప్రభు శరీరములో వ్యక్తిగతంగా ఒక్క అవయమై ఉన్నాం. అలాగున మనం ఒక్కొక్కరము ఆత్మీయంగా సంపూర్ణమైన శరీరం ఎప్పుడే కాజాలము. ప్రభు శరీరములో మనం ఒక అవయవం మాత్రమే. మన చోటి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా మన చోటి అవయవాలై ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా పోషించబడడానికి కొరకుగా ఒకే ఒక వ్యక్తి ఆత్మీయంగా పోషించబడలేదు. కాబట్టి అన్ని రకాలైనటువంటి వరాలు కలిగినటువంటి వారు మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు ప్రేమించి అనుగ్రహించినటువంటి నానా విధములైనటువంటి వరములు కలిగినటువంటి వారు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ ఆత్మీయమైనటువంటి సత్యమును మనం ఎరగడం అన్నటువంటిది నిజంగా ఆత్మ ద్వారానే దేవుడు మనకు
బయలుపరుస్తూ వచ్చినాయి. కాబట్టి కింద వస్తున్నటువంటి కష్టం, వస్తున్నటువంటి కలహం, వస్తున్నటువంటి భేదం కింద వివరిస్తూ వచ్చినాయి. ఏమిటంటే దేవుడు ఎవరిని ఏ ప్రకారంగా శరీరంలో వాటి స్థానాల్లో ఉంచినాడో ఆ స్థానాల్ని గుర్తించడం అనేది ఎంతో క్షేమావృద్ధిగా తెలియపరుస్తుంది. కానీ కింద మనం గమనిస్తే దేవుడు 18వ వచనంలో దేవుడు అవయములో ప్రధాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచనని చూస్తూ ఉంటాడు. అవయములన్నీ కూడా ఒక్క అవయం అయితే శరీరం ఎక్కడా అంటున్నాడు. కనుక 21వ వచనంలో కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేగాక శరీరం యొక్క అవయముల్లో ఏవి మరి బలహీనములుగా కనబడదో అవి మరీ ఆవశ్యకుడే. శరీరంలో ఏ అవయములో ఘనత లేదు అని తలంతుమో ఆ అవయములు మరి ఎక్కువగా కనపరుచుట. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగు. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీర వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగే శరీరం అమర్చేటాడు. కాగా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడదు. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై వేరు వేరుగా అవయములై ఉన్నారు. కాబట్టి గమనించే తలంపు ఏమిటంటే దేవుడు సంఘములో అవయవాలుగా సార్వత్రిక సంఘ అక్కర్ల కొరకు నానావినటువంటి వరములు కలిగినటువంటి వారిని ప్రభు అనుగ్రహిస్తూ. ఇక్కడ మనం గమనిస్తే 28వ వచనంలో అపోస్తలులు అన్నాడు, ప్రవక్తలు అన్నాడు, బోధకులు అన్నాడు, అద్భుతులు చేయువారు అన్నాడు, స్వస్థపరిచి కృపావరములు గలవారు అన్నాడు, ఉపకారములు చేయువారుగా అన్నాడు, ప్రభుత్వం చేయువారుగా అన్నాడు, నానా విధముల భాషలు మాట్లాడినటువంటి వారుగా దేవుడు నియమించిన చూస్తావు. కాబట్టి దేవుని బిడ్డలు ఎందుకు ఆత్మీయంగా సంకుచితమైన మనస్తత్వంతో ఉన్నారు అని అంటే వారికి పరిచయం జరగలేదు. అపోస్తలులైనటువంటి వాళ్ళు ఎవరంటే దేవుని చేత పంపబడినటువంటి, దేవుని సేవ కొరకుగా పిలువబడినటువంటి, దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి దేవుని చేత పంపబడినటువంటి వారి అపోస్తలులు అంటారు. ప్రవక్తలు భవిష్యత్తు విషయం చెప్పేవారు అంటారు. బోధకులు ఆత్మీయంగా వాక్యము చెప్పి ఆత్మీయంగా పెంచినటువంటి వారు అంటారు. ఆ రీతిగా మరి అద్భుతములు చేయువారు అంటారు, స్వస్థపరచు కృపావరములు గలవారు. ఆర్థిక ఆ రకమైనటువంటి ఆత్మీయంగా భౌతికంగా బలహీనపరచబడినటువంటి వారిని బలపరిచేటటువంటి పరిచర్య. ఉపకారములు చేయువారు అన్నారు అంటే సహాయపడేటువంటి వారు. ఆర్థికంగానేమి పలు రీతులుగా దేవుని యొక్క అవసరతలు, దేవుని బిడ్డల అవసరం తీర్చినటువంటి వారు, ఉపకారములు చేయనటువంటి వారు.
అలాగనే దేవుడు ఆయా రీతులుగా ఆశీర్వదించబడినటువంటి వారిని అనేక స్థలాల్లో వారి దేవుని కార్యాల కొరకు సహాయకులుగా దేవుడు వాడుకొనొచ్చు వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు అప్పాజీ గారిని దేవుడు హెబ్రోను ఆ యొక్క స్థలమంతా కూడా హైదరాబాదులో దేవుని ప్రజల కొరకుగా, దేవుని సంఘం కొరకుగా ఒక గిఫ్ట్ గా దాన్ని ప్రభు పేరిట అనుగ్రహించినటువంటి వారుగా చరిత్రలో మనం వింటాం. అలాగనే సిడి బెంజమిన్ గారు కొత్తగూడెంలో ఆ కాలంలోనే 5 ఎకరాల స్థలాన్ని దేవుని మందిరం కొరకుగా సమర్పించుకున్నట్లుగా మనం వింటాం. మనకు తెలిసినటువంటి సంగతులు కొన్ని, తెలియనటువంటి సంగతులు ఇంకా ఎన్నో. అలా విజయవాడలో చిట్టినగర్లో ఒక విధవరాలు ఆ మందిర స్థలం అంతా కూడా దేవుని మహిమ కొరకుగా సమర్పించింది. ఆ ప్రకారంగా దేవుడు తన కార్యాల కొరకుగా నానా రీతులుగా దేవుని పిలిచేటువంటి వారిని వాడుకుంటూ వచ్చింది. అందరిది ఒకటే పరిచర్య కాదు, ఒక్కొక్కరిది ఒక పరిచర్య. అలా ప్రభుత్వాలు చేయువారు అంటారు, అంటే అడ్మినిస్ట్రేషన్ ఒక క్రమం చొప్పున ఎవరు ఏ ప్రకారంగా దేవుని యొక్క కార్యాలు వాడబడంలో నడిపించేటటువంటి వారు. ఆ రీతి ఎవరికి వారే ఆ ప్రకారంగా చేయటం ద్వారా అది సరైనటువంటి క్రమమైన రీతిలో జరగడానికి కొరకుగా అవకాశముగా క్షేమావధి కలిగించేదిగా ఉండదు. తన భాషలు మాట్లాడేవారు, సార్వత్రిక సంఘములో ప్రజలు నానా భాషలు చెందినటువంటి వారు వారి భాషలో వారికి వాక్యం అందించడానికి కొరకు అవసరతను బట్టి 3 భాషలు 4 భాషలు సంఘంలో మాట్లాడడానికి కొరకు దైవ భక్తి గారు ఆ ప్రకారంగా ప్రజలకు ఆత్మీయ వర్తమానం అందడానికి కొరకుగా పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తలంపు ఏమిటంటే, ఈ రోజున ఈ అవగాహన లేని కారణం చేత ఒకరు పాట పాడేటువంటి వరం ఉన్నాడంటే, ఇంకొక వ్యక్తి ఆ వరం ఉన్నాడంటే ఇంకా వారికి చాలా కష్టం వచ్చాయి. నా అవకాశం ఏం తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన వద్దు, ఉండకూడదు ఆయన. అలా వాక్యం పరిచర్య చేసేటువంటి బోధకుడు ఇంకొక బోధకుడితో ఆయన కష్టం వచ్చారు, నాకు అవకాశం లేకుండా పోతుంది. కానీ ఇక్కడ ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవడం, ఒకరు వాక్యం చెప్పిన తర్వాత మరొకరు వాక్యం చెప్పడం, ఒకరు పాడిన తర్వాత ఇంకొకరు పాట పాడడం అన్నటువంటి ఆత్మీయమైనటువంటి అవగాహన లేని కారణం చేత సంఘములో విభజనలు కలహించుకోవడము, నానా రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాలం తలంపు ఏమిటంటే, ఎన్ని వరాలు కలిగినటువంటి వారున్నా వారందరూ కూడా సంఘానికి క్షేమం కలిగించేవారే. పాడేవారిలో ఇంకా ఎక్కువగా సంఘానికి క్షేమాబ్ది కలిగించినటువంటి బిడ్డగా దేవుడు ఎవరిని వాడుకోవడం అన్నటువంటిది వారి యొక్క అంతరంగములో దేవుడు కలిగిన సమాధానం బట్టి నడిపించేటటువంటి నాయకులను బట్టి నడుచుకోవడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకరు కష్టంలో ఉన్నారంటే వారిని ఆదుకోవడం, ఆ ప్రకారంగా బలహీనపరచబడారంటే వారిని బలపరచడం, వెనుకంజ వేస్తుంటే వారిని సమకూర్చడం, అటు రీతిగా
దేవుని యొక్క నామ మహిమార్థమై దేవుని యొక్క స్వార్థ పరిచర్య, వాక్య పరిచర్య అన్ని కూడా దేవుని మహిమ కొరకు సంపూర్ణంగా జరుగునట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఎవరు పరిచయం చేసినా ఒక్కరు పరిచయం చేస్తూ ఉన్నట్లుగా అనిపించినటువంటి ఆత్మీయ శరీరంలోనికి ప్రభు తన ప్రజలు నడిపించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆర్థిక దేవుడు తన ప్రయటువంటి వారిని ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం అందు, ఆత్మీయమైన ఐక్యత యందు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క బిడ్డగా ఈ ఆత్మీయ అవగాహన కన్నవారమైన సంఘములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సంఘము ఆత్మీయంగా నడిపించబడడానికి ప్రభువే తన కృప చేత తన ప్రజలు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఈ దిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని కృప చేత మరి బిడ్డలు ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం ప్రారంభించినారు. వారి పరీక్షల్లో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. అలా 10th బిడ్డలైనటువంటి వారు సెంట్రల్ సిలబస్ పరీక్షలు రాస్తూ ఉంటుండగా బిడ్డలకు ప్రభు సహాయం దయచేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుని మహిమ కోసమే ఈ దినములు జరగాల్సిన పరీక్షలంతటి కొరకు ప్రార్థన చేస్తాం. సాయంకాలం బయలు పట్టణాల కొరకు పలు చోట్ల జరగవలసినటువంటి పరీక్షల కొరకు మనం ప్రార్థన చేస్తాం. హెబ్రోన్లో, బిహెచ్ఎల్లో, ఆరితిగా 7th phase లో పలు చోట్ల జరిగే పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఆయా రకాలుగా అనారోగ్య పరిస్థితులు వెళ్తున్నప్పుడు కనికరించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఒక సహోదరి బేబీ అని వారి యొక్క అన్నయ్య ప్రసాదరావు వెంటకి వస్తుంటారు. ఎదురుగుట్టు నుంచి వాళ్ళ చెల్లి భర్త పేరు బాబు ఇటీవల బాత్రూమ్ లో కింద పడి ఆయన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. అది పెరాలసిస్ స్ట్రోక్ గా మారే సిచ్యువేషన్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎంతో క్రిటికల్ కండిషన్ చెప్తున్నారు. కాబట్టి ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగున ఆర్థికంగా ప్రభువును ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. బేబీ బాబుకు 3 కుమార్తెలే. ఆర్థిక కుమార్తె యొక్క కుటుంబ సమస్య కూడా ఏర్పడింది. అలాంటి పరిస్థితులు ఆ కుటుంబం ఉంటుండగా ప్రభు ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. వీళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే వారు పోషించబడేటటువంటి పరిస్థితి. ఇంకా ఈయన పేషెంట్ అయిపోతే ఇంట్లో ఈయనకు సేవ చేయడం కొరకు సరిపోతుంది. ఆడపిల్లలు ఆయన ఎత్తలేరు, ఆయన సేవ చేయలేరు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ప్రభు వారిని ఆదుకొని కనికరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఆయా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇంకొక సోదరు రాజు అని, మేరీ భర్త అత్య వయస్కుడు, మహా అంటే ఒక 35 పైన ఉంటాయి అంతే. ఆయన పారాలిసిస్ పేషెంట్ అయిపోయాడు.
ప్రభుత్వాన్ని ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగ నరేష్ అనేటువంటి వ్యక్తి కూడా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, ఆయనకు కూడా బాగున్నటువంటి పరిస్థితి. ఇలా సమస్యల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రభావతి సోదరి తను కూడా పడినటువంటి కష్టం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. తన అనారోగ్య పరిస్థితిని బట్టి కనీసం ప్రార్థన రాలేకపోతుంది. ఆర్థికమైనటువంటి అక్కర్లు పరిస్థితులు, ఆర్థిక ఉద్యోగం చేయనటువంటి పరిస్థితి, తన కుమారుడు తాను పోషించబోటు కదా ప్రభు తన అవసరం ప్రభు తీర్చినట్టుగా ధైర్యంతో దేవుని బిడ్డగా ఉండాలని ప్రార్థన చేస్తాను. ప్రభు మనం ప్రేరేపిస్తే అలాంటి అక్కడగలిగినటువంటి వెళ్ళేటువంటి వారికి సహాయకులుగా ఉంటారు. ప్రభు నా పేరిట ఆదరించి సహాయం చేస్తాము. అలాగున్న మనము ఇంత పెద్ద సార్వత్రిక సంఘములో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి మనం సహాయం చేయలేకపోవచ్చు. కనీసం కనబడేటువంటి సోదరుడు ప్రేమించి వారక్కడ తీర్చడానికి మన వంతు ప్రభు మహిమ కొరకుగా సహాయపడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అది నిజమైనటువంటి భక్తి. దిక్కులేని వారిని ఆదరించటం, బీదల్ని పరామర్శించి ఆదుకోవడం, విధవరాందని వారి యొక్క అవసరతలో పాలకులు పొందటం, అది మనకెంతో ఆశీర్వాదకరం. సంఘము ద్వారా కూడా ఇది జరగాలి, కానీ సంఘ పరిస్థితులు అలా లేవు. ఆత్మీయంగా స్థాయిలోనికి రాలేదు. దగిన భక్సింగ్ గారు విధవరాళ్ళని, పేదల్ని, అక్కడ కలిగినటువంటి వారిని వ్యక్తిగతంగా పట్టించుకొని వారక్కడ తీసినటువంటి వారు ఇప్పుడు సేవకుడి యొక్క ఆధీనంలో ద్రవ్యాలు లేకుండా లోకల్ పాత్రటువంటి సహోదరు యొక్క చేతులను తీసుకునేటువంటి పరిస్థితి. అందుకొరకని సేవకుడు సంఘం ద్వారా ఖర్చు పెట్టడానికి కొరకుగా అవి ఉల్టా అయిపోయినటువంటివిగా అయిపోయినాయి. అందుకొరకు సంఘాల్లో వీళ్ళు అక్కడగలిగినటువంటి వ్యక్తుల్ని ఆదుకోవడానికి కొరకైనటువంటి ఆటంకాలు చాలా ఎక్కువైపోయినాయి. సంఘం విస్తరించడానికి, పరిచయ ధర్మం జరగడానికి ఎంతో ఆటంకాలుగా అయిపోయినాయి. కాబట్టి ప్రభు తన కృప చేత తన మయం కొరకై సంఘానికి అటువంటి నిజమైనటువంటి ప్రత్యక్షత, అటువంటి కనువిప్పు ప్రభు కలగచేయని ప్రార్థన చేస్తాం. అలా ప్రభు సహాయం చేసిన మట్టుకు మనం దేవుని మహిమార్థము ప్రభు కార్యాల కొరకుగా సాగిపోతా వస్తాం. ఆర్థిక ప్రార్థన వెళ్తాము. ఈ దినం కూడా కొద్దిమందిగా ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఎవరెవరు ప్రార్థన చేయొచ్చు? నేను చేస్తానండి. విజయమ్మ గారు చేస్తారు. తర్వాత ఇంకెవరికి అవకాశము? రైట్, శిరవణి గారు చేస్తారు. స్వర్ణ సిస్టర్ ని చేశారా? చేయలేదు అనుకుంటు కదా. ఓకే, సరే. భారంగా చేద్దాము, క్లుప్తంగా చేద్దాము. అందరూ కూడా అన్ని అంశాలు ఒకరు చేయకుండా కొన్ని అంశాలు తీసుకొని ఆర్థిక భారంగా ప్రారంభించాం. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి
వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుడు, మాట్లాడే దేవుడు, తండ్రి జీవమును, తండ్రి నా యొక్క జీవమునకు, నా యొక్క దీర్ఘాయుష్నకు మూలమైన దేవుడు, బేత పరిశుద్ధమైన ఘనమైన నామం పేద తండ్రి నీ వాక్యాన్ని ఉదయకాల సమయం వద్ద దాసులతో కలిసి ధ్యానించడానికి ఇచ్చిన ఉన్నతమైన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి వాక్యం ద్వారా నాతో మాట్లాడుచు తండ్రి నీలో ఉన్న జీవాన్ని, మీ అందరి యొక్క సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోవటానికి మీరు నాకు అనుగ్రహించే యొక్క శ్రేష్టమైన ఈవుల కొరకు ఆత్మ సంబంధమైన యొక్క తండ్రి నేను ఘనమైన యొక్క పరిచయం బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయం తేబడిన తన శ్రేష్టమైన లేఖన భాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి వాక్యమేయండి అనుదినము మాట్లాడుచు తండ్రి మీ అందరి జీవాన్ని తండ్రి నాలో మాలో ప్రవహింపజేయడానికి మీరు తండ్రి మా కొరకు ఉంచిన యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన మార్గం కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీద ఆశల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన తండ్రి ఉన్నతమైన తలంపుల కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి శ్రేష్టమైన వాటిని తండ్రి ఆత్మ సంబంధమైన వాటిని తండ్రి మరుగైన వాటిని మాకు బయలుపరచడానికి మీద ఆశలను మా కొరకు ఎంచుకున్న దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ తండ్రి, సంఘంలో తండ్రి క్రీస్తును శరీరంలో తండ్రి మమ్మను తన అనేకమైన అవయములుగా సార్వత్రిక సంఘంలో ఉంచుతూ వచ్చారు. ఈ యొక్క శ్రేష్టమైన గొప్ప తలంపు కొరకు ఎంతగానో వందనాలు. తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి నీ యొక్క వాక్య యొక్క సంతోషాన్ని తండ్రి యొక్క ఆనందమును మాకు దయచేస్తూ తండ్రి దానిలో మీరు మమ్మను నడిపించుటకు తన మమ్మల్ని కూడా మీరు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. అందుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభువా తండ్రి, ఆత్మీయంగా తండ్రి సంఘంలో నీ యొక్క బిడ్డలైన వారు తండ్రి బిడ్డలైన వారంగా మేము ఒకరంటే ఒకరము యోగ్యులను ఎంచుకొని తండ్రి శరీరంలో ఉన్న ప్రతి అవయవము తండ్రి నీ కృప చేత ఘనపరచబడిన వారితో సహా మేము కూడా సంతోషించబడటానికి ఆ విధమైన ఆత్మీయమైన ఐక్యతను, ఆత్మీయమైన ఆరోగ్యాన్ని తన సార్వత్రిక సంఘం అంతట్లో కలిగి ఉంటకు, ప్రత్యేకించి హెబ్రోన్లో కలిగి ఉంటకు ఆయన మీ యొక్క కృపను, మీ యొక్క దయను, కనికరాన్ని విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఒకరంటే ఒకరము తండ్రి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి తండ్రి క్రీస్తును సంఘంలో తండ్రి ఐక్యపరచబడిన వారంగా తండ్రి ఒక అవయవం హెచ్చించినప్పుడు దానితో పాటు మేము కూడా సంతోషించే ఉన్నతమైన అనుభవంలోకి తండ్రి సంఘం అంతటిని మీరు నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రేమల తండ్రి నీ యొక్క వాక్యమందు మీరు సెలవుచిన రీతిగా నా సహోదరులు ఐక్యత కలిగి జీవించట్లో యొక్క ఐశ్వర్యాన్ని, ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ పొందుకోవటానికి దయ చూపిస్తారండి. తండ్రి ఈ యొక్క పరిస్థితులను బట్టి ఒకరంటే ఒకరు వచ్చే యొక్క జగడమాడే పరిస్థితులన్నిటి నుంచి మీరు తప్పించి తండ్రి విధవరాండ్రకు సాయం చేసి వారిని ఆదుకొని ఆదరించే తండ్రి వ్యక్తిగత పరిచర్యను సంఘం ద్వారా దైవజనుల ద్వారా యొక్క వెసులుబాటును ఆ యొక్క ఉన్నతమైన స్థాయిలోనికి తండ్రి సంఘమును మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి అపవాది కార్యములన్నీ లయపరుస్తురండి. తండ్రి క్రీస్తున్న సంఘములో అవయములుగా మేమందరము తండ్రి ఒకరు హెచ్చింపబడినప్పుడు మేము కూడా వారితో సంతోషించే అటు ఉన్నతమైన తన ఆత్మీయమైన స్థితిని పొందుకోవటానికి మీరే దయ చూపిస్తురండి. ఆ యొక్క గ్రహింపులోనికి, ఆ యొక్క సంతోషంలోనికి తండ్రి నీ మనసు కలిగిన ఆ యొక్క హృదయాన్ని ప్రతి ఒక్కరము పొందుకోవటానికి, ఆ మనసును తండ్రి మేము కూడా ధరించుకోవటానికి అందరికీ సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచు తండ్రి మీ యొక్క జీవము చేత మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నారు. దాని ప్రకారం జీవించటానికి, దాని ప్రకారం మేము కొనసాగించబడుచు తండ్రి మాకు జీవిత యాత్రలో అనేక మందికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండటానికి, మీ నామకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండటానికి మాకు జీవితాల మీద స్థిరపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తేబడిన ప్రతి లేఖన భాగము నా యొక్క ఆత్మీయమైన జీవితంలో నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను. దాన్ని ఆధారం చేసుకుని దాని కొరకు ప్రయాసపడటానికి, నమ్మకంగా నా యొక్క జీవిత యాత్రను కొనసాగించడానికి, తండ్రి మీ నామను మహింపరచడానికి ప్రభా నన్ను కూడా మీరు బలపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేస్తురండి. ఆయన వాక్యం విన్న మా అందరి జీవితాల్లో ఇది ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకను సార్వత్రిక సంఘం అంతట్లోనూ తను ప్రత్యేకించి హెబ్రోను పరిచర్య అంతట్లో ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దాన్ని ఫలింపు చేస్తున్నామని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు వందనాలు ప్రభువా. తండ్రి క్రానిక్ డిసీజెస్ తో బాధపడుచున్న బిడ్డల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తూ వస్తున్నాము. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి.
సిస్టర్ ప్రభావతి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా, సహాయం చేసిరండి. ఆ బిడ్డకి యావత్ బాధ భారము చింత తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితిని మీరు ఎరుగుదురు ప్రభా, దృష్టించండి, కృపను అనుగ్రహించు ప్రభా, కావలసిన స్వస్థతను ఆరోగ్యాన్ని నీ బిడ్డకు దయచేస్తారండి. తన భారాలన్నీ భరించండి ప్రభా, ఆ కుటుంబాన్ని మీరు పోషించండి తండ్రి. చైతన్య మీరు కనికరించండి ప్రభా, కనికరించండి, మీరే ఆ బిడ్డను దర్శించండి. కుటుంబానికి తల్లికి ఉపయోగకరమైన పాత్రగా ఉంచుతురండి, మీ నామాన్ని గర్వపరిచేవాడుగా ఉంచుతురండి. ఆ బిడ్డను మీరు దర్శించి సమకూర్చి నైనా తిరిగి మీ సన్నిధికి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మీ దాసుర్యాలకు కన్నీటి మీద తుడుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా మీరే దయ చూపించండి ప్రభా, దయ చూపించండి, స్వస్థపరిచే యెహోవాను నేనే తండ్రి అని సెలవిచ్చండి వాగ్దానాన్ని ఆ బిడ్డ పక్షంగా నెరవేర్చి అద్భుతం చేసి ఆ బిడ్డను మీ చిత్తానుసారంగా లేవనెత్తురమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని అక్కర్లన్నీ తను మీ యొక్క మహిమహిషలు తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే సిస్టర్ బేబీ బాబు బ్రదర్ బాబు కొరకు నేను మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ బాబుని మీరు కనికరించము, దేవా కనికరించము. వారి యొక్క సమస్త తండ్రి బాధలో వారి యొక్క వేదనలో మీరే వారికి తోడే ఉంటురండి. ఆయన దయ చూపించండి ప్రభా తండ్రి. ఒక మంచం మీద ఉండే పరిస్థితులు, వారికి పరిచయం చేసే బిడ్డలు తండ్రి యొక్క కుటుంబ పోషణ తండ్రి, వారి యొక్క అనారోగ్య పరిస్థితిని ప్రభా మీరే కనికరించి నీ కృపను అనుగ్రహించి ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి లేవనెత్తురమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబ అక్కర్లన్నీ మీరు తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క తండ్రి ఒక కుమార్తె యొక్క కుటుంబ సమస్యను కూడా మీరు పరిష్కరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తమైన ఆదరణ దయచేసి దేవుడు తన శ్రేష్టమైన మార్గంలో నడిపించే దేవుడు, నీ పిల్లల యొక్క ప్రతి అక్కర తీర్చే దేవుడు ప్రభా, మీరే వారిని దర్శించి వారి యొక్క కుటుంబ సమస్యను మీరు పరిష్కరించి కుటుంబంలో నెమ్మదిని దయచేస్తారండి. నేను వారి యొక్క కుటుంబం యొక్క పోషణ కొరకు వారి యొక్క నేను పరిస్థితులన్నింటిలో మీ యొక్క ఐశ్వర్యం చెప్పిన ప్రతి అక్కర తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీ కరుణాస్తులకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ఆయన 10th క్లాస్ ఇంతవరకు ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు వందనాలు, ఇంకా రావాల్సిన ఎగ్జామ్స్ కొరకు వారు సిద్ధపరచము. అలాగే స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ కావాల్సినది ప్రభా, వారిని కూడా మీరు కనికరించి బలపరిచి బుద్ధి జ్ఞాన వివేకాలు ఇచ్చి సంపూర్ణంగా ప్రతి సబ్జెక్ట్ కొరకు వారిని సిద్ధపరుస్తురండి. ఇచ్చిన శ్రేష్టమైన యొక్క సమయాలు సద్వినియోగపరచుకోవడానికి సహాయపడుతురండి తండ్రి. చక్కగా చదివి ప్రతిదీ రాయటానికి కావాల్సిన కృపనిచ్చి జ్ఞానం ఇచ్చి జ్ఞాపశక్తినిచ్చి బిడ్డలు మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నిన్నటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి సహాయపడుతూ వచ్చారు. నిన్న రాసిన బిడ్డలందరి కొరకు వందనాలు తండ్రి. దినం తిరిగి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వాల్సిందిగా సహాయపడుతురండి. ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ కొరకు బిడ్డలందరూ సిద్ధపరచము. నీ కృప చేత సమయానికి ఇంటి ముందుగానే సెంటర్కి వెళ్ళటానికి సహాయపడుతురండి. మార్గ మధ్యంలో ప్రతి కీడాపని తప్పించి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి తండ్రి. దినం మొదలుకొని ఎగ్జామ్స్ అయ్యే తండ్రి యొక్క మార్చి 20th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభావ, అన్నిటి కొరకు బిడ్డలందరినీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరినీ సిద్ధపరచము. కావలసిన కృపనిచ్చి జ్ఞానం ఇచ్చి ప్రభా బిడ్డల మీద నడిపించము. జ్ఞాపశక్తిని దయచేస్తారండి. ఆయన ఇతర పిల్లల కంటే ఎక్కువైన ప్రవీణతను శ్రేష్టమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేస్తారండి. జ్ఞానం చెప్పు నింపుతారండి ప్రభా. ఏ విధంగా వారు టెన్షన్ పడకుండా సహాయపడుతారండి. దాని తండ్రి సంవత్సరం అంతా చదివింది మంచిగా రాసే కృపను ఆ విధమైన తండ్రి పరిశుద్ధాత్మ సహాయం నడిపం బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేస్తారండి. ప్రత్యేకించి తండ్రి బెత్వేగలను బిడ్డలు మీ సన్నిధిని జ్ఞాపలు తెచ్చుకుంటున్నాను తండ్రి, దయ చూపిస్తారండి. అజయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను 10 మంది సీఎన్ కుమార్ ఎగ్జామ్ కొరకు మీ సన్నిధిలో వందనాలు చెల్లిస్తూ తన ముందున్న ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచము తండ్రి. అలాగే ఎస్రాణి కొరకు హెలినా కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మనోజ్ కొరకు ప్రార్థిస్తున్నాను. నిరీష కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా తండ్రి మామా సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపలు తెచ్చుకుంటున్నాను. బిడ్డలు మీరు కనికరించండి. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు గురి కాకుండా సహాయపడుతారండి. మంచి ఆరోగ్యాన్ని కాపుదల భద్రత దయచేస్తారండి తండ్రి. వారు ఏకాగ్రతతో మంచిగా చదవాలని కష్టపడే స్వభావాన్ని బిడ్డలకు దయచేస్తారండి. సమయ పాలన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపను దయచేస్తారండి. ప్రత్యేకించి మా పిల్లలందరూ ప్రభా యవనకాల జీవితం అంతా రక్షించబడటానికి సహాయపడుతారండి. సంఘం అనే తండ్రి యొక్క క్రీస్తు అనే శిరస్సులో వారు అవయవములుగా చేర్చబడి మీ నా మహిమ కొరకు జీవించే వారుగా వారి జీవితాలు మీరు కనికరించి తండ్రి మీరే వారిని రక్షించి ఈ లోకం నుంచి పాపం నుంచి వేరుపరుస్తురమ్మని నీ పిల్లలుగా చేసుకుంటారమ్మని ఇచ్చిన శ్రేష్టమైన తేడం కొరకు వందనాలు. నా కుటుంబంలో ఇంతవరకు చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను.
మిగిల్చబడిన నీ ఇంటి నిర్మాణం అంతట్లో ఆర్థిక అక్కర్ల అవసరాలన్నింటినీ మీ యొక్క మహిమేషులు తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని మీరు తండ్రి కనికరించి నేను సమస్యలన్నీ ప్రభు ఆర్థిక అక్కర్లన్నీ తీర్చి నీ కృప చేత నడిపిస్తున్నామని మీద ఆశ్రమం కనుకరించి తండ్రి మీ ఆత్మ చేత జ్ఞానం చెప్పిన మీరు నడిపిస్తున్నామని కుటుంబాన్ని మీ కరుణ హస్తాలకు అప్పగిస్తున్న పిల్లలందరినీ మీరు రక్షించుకొని నిత్యమైన నీ యొక్క మార్గంలో నడిపించమని నన్ను లోకం నుంచి పాపం నుంచి విడిపిస్తున్నామని రక్షించుకుంటున్నామని ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రేమగల తండ్రి దగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఎదుకాల్సిన మీరు పరిశుద్ధ పాద చెంతకు సజ్జురాలుగా చేరడానికి మీరు నాకు అనుగ్రహిస్తున్న దివ్యతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ప్రభా మొదటి కొరింథీ 12 నుంచి 12-13 వచనాల్లో మీరు మాట్లాడుతున్న నీ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయాన్నే ప్రభా నీ కృపాసనం చెంతకు రావడానికి తండ్రి మేల్కొని దయచేసి ఆయుష్ని పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమకరమైనటువంటి నాయన మరి నిద్రనిచ్చి నూతన దినంలో ప్రవేశపెట్టి నీతో నా దినాన్ని ఆరంభించుకోవడానికి చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నదినము సాల్మోను బలపరిచి తండ్రి నాయన మీ యొక్క ఆత్మచేత తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ట్రైన్ నడిపించడానికి కృపనిస్తున్నందుకు వందనాలు. అనేక రీతిలుగా ప్రతిరోజు ఒక్కొక్క తండ్రి మరి హెచ్చరికలతో మమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నీ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును దేవా తండ్రి శరీరంలో అనేక అవయములుగా ఉన్న మేము తండ్రి ఒక శరీరం అని ప్రభా తండ్రి ఒక అవయవం హెచ్చించబడ్డప్పుడు ఇంకో అవయము తండ్రి సహకరించాలని తండ్రి హెచ్చరిక వాక్యాల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి యూదులమని గ్రీకు దేశస్థులమని దాసులమని స్వతంత్రమని అందరమని కాదు కానీ అయ్యా ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ ఎందే బాప్తిసం పొందినామని తను మేమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమని గుర్తెరగటానికి కృపను అనుగ్రహిస్తురండి తండ్రి. కృప చూపిస్తురండి. అవును దేవా ఆ యొక్క తండ్రి తాత్పర్యం లేకనే ఈ దినాల్లో ప్రభా అనేకమైనటువంటి కలహాలకు తావిస్తూ తండ్రి మరి నిజంగా ఎంతో సాక్ష్యం కలిగినటువంటి హెబ్రోన్ పరిస్థితి ప్రభా చిన్న భిన్నమైపోయి అన్ని ఎదుట అవమానకరంగా చేయబడుతూ వచ్చింది ప్రభా. మొదటి దినాల్లో అయినా మరి నా తండ్రి భక్త సింగ్ అన్న అదే దాని మీద ప్రభా ఆ సంఘాన్ని స్థాపించి అందరినీ ప్రభా సమానంగా చూస్తూ అనేక వరాలు ఉన్న వాళ్ళందరినీ ఆయన మరి వాడుకొని ఎంతో ఘనంగా పరిచయం చేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు స్థాపించబడతా వచ్చినాయి తండ్రి. ఆ రీతిగా అతి దైవికమైన విధానంలో ఇప్పుడున్న దైవజనులు నడిపించబడడానికి కృపను అనుగ్రహిస్తురండి ప్రభా. ఒకరికొక తలంతు దేవుడు ఇచ్చినప్పుడు వారిని నా తన ప్రభా వాడుకొని వారితో పాటు సంఘంగా మేమందరం ఆనందించేటువంటి క్రీస్తు యొక్క మనసును మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇటు తాత్పర్యంలో సంఘాలను మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎవరోను దేవుడు జ్ఞాపకం చేసుకుంటారండి. మున్పటి వైభవాన్ని మరలా తీసుకురండి ప్రభా. కృప చూపించడం ఎంతో ప్రయాసతో నీ దాసుడు కుటుంబాన్ని వదులుకొని సమస్తాన్ని నాయన వదులుకొని ప్రభా ఎంతో ప్రయాసతో కరువులో తండ్రి అన్ని కూడా భరిస్తూ ప్రభా పరిచయం స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రయాసపడ్డ ఆ ప్రయాస నిరార్థకం కాకున్నట్లు నిష్ప్రయోజనం కాకున్నట్టు కృప చూపించండి. సహాయం దయచేస్తుండండి. అక్కడ ఉన్న వారితో మీరు మాట్లాడండి. ఎవరు అర్హులో ప్రభా ఎవరు ఆత్మానుసారులో వారిని అక్కడ నిలబెట్టండి. నీ పరిచర్య మరలా నాయన మీరు కొనసాగింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అవును దేవ సంఘం నీది. నువ్వు నాయన మరి రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము నాయన నువ్వు చక్క చేసే దేవుడు కనుక అయ్యా దర్శించి కృప చూపించి నాయన సమాధానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నా ముందు ఉంచినటువంటి ప్రార్థన అంశాల కొరకు స్తోత్రాలు. ముఖ్యంగా నాయన దాసుడు నాయన సాల్మోను కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. విస్తారమైన పని బాధ్యతలు ఉన్నప్పటికీ ఉదయకాలం ఎంతో భారంతో కూడినటువంటి పరిచర్య కొనసాగించడానికి అన్నకిస్తున్న కృప కొరకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నిత్యము అగ్ని నాయన మరి యొక్క బలిపీఠం మీద అగ్ని నాయన మండుతుండ వల్ల నీ ప్రభా ఆరిపోకుండా కృపను అనుగ్రహిస్తూ సహాయం చేస్తూ వస్తున్నాను. నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఎన్నో నా తండ్రి ప్రభా అద్భుతమైనటువంటి నాయన మరి ఆ యొక్క ఫలాలను మేము అనుభవించడానికి కృపనిస్తున్నారు. వందనాలు. వెంటనే ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు. కృపాసనం చేరియొచ్చి ప్రభా మా అక్కర్లు మేము నా తండ్రి నీ సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు తీరుస్తూ కృపను అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు. అన్నను ఇంకను బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సేవా పరిచయలు ఘనంగా వాడుకొని మీ నామం ఆయన తెచ్చుకున్న దేవుడు అని స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అన్నకున్నటువంటి శారీరక రుగ్మతలు అన్నిటి నుంచి సంపూర్ణ విడుదల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయన మీ నామం ముందు దయచేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కనికరాన్ని దయచేయండి. చెవి వినికి లోపల నుంచి తప్పించండి. షుగర్ బీపీ లోస్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి. మోకాల నొప్పుల నుంచి ప్రభావాపుల నుంచి సంపూర్ణంగా విడుదల దయచేసి
మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. విజయ మెరకను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యం దయచేయండి. అక్క పరిచయలు కూడా తండ్రి స్త్రీల మధ్యన వాడబడుచున్న పరిచర్యను కూడా నేను మీరు బలభర్తంగా చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కరుణించి కృప చూపించండి. అక్క బలహీనతలన్నింటిలో కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తండ్రి నరాల బలహీనత నుంచి కూడా సంపూర్ణ విడుదల దయచేస్తురండి. అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తె విషయంలో కూడా కనికరాన్ని ఎంతవరకు అనుపరుస్తూ వచ్చినారు ప్రభా. నా తన ప్రభా పరిస్థితుల్లో వైపు చూడక నీ వైపు చూసి సాగే భాగ్యం ఇస్తూ వచ్చినారు. ఆ బిడ్డ పక్షాన్ని కూడా చేసిన మేల కొరకు వేలాది వందనాలు. ఆ బిడ్డ రాకపోకలో చదువుతట్లో మీ కృపను దయచేసి సహాయం చేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ఫిలదెల్ఫియా సంఘంలో ప్రభాకర్లు కలిగి ఉన్నటువంటి ప్రియులను బట్టి పాల్చెందుకొస్తుండగా కృపను అనుగ్రహించి సహాయం చేసి వారి అవసరత తీర్చవాలని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాయన బేబీ బాబా అనే యొక్క తండ్రి దంపతుల దయలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా పరిస్థితులు నా తన ప్రభా అనుకూలిస్తూ వచ్చినాయి. నీ చిత్తం లేదండి ఏది ప్రభా మా జీతాలు నెరవేరదు కనుక ప్రభా యొక్క మరి బాత్రూంలో పడడం వల్ల బ్లడ్ క్లాట్ అయిందని అది పెరాలసిస్కి దారితీస్తుందని డాక్టర్స్ చెప్తున్నప్పటికీ కనుకరించి కృప చూపించి తండ్రి ముగ్గురు ఆడబిడ్డలు కలిగినటువంటి కుటుంబం కరుణించి సహాయం చేసి అన్నను బాగు చేస్తురమ్మని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని పక్షవాయుగలను వారిని ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచిన దేవుడు మీకు అసాధ్యమైంది ఏది లేదు. అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి. శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేయబడడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. వారి కుమార్తెకు కూడా కుటుంబ సమస్య ఉందని వింటుండగా సహాయం చేస్తురండి. ఆ సమస్య నుంచి ప్రభా మీరే వారిని విడిపించండి. సమస్యకు పరిష్కారం దయచేయండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కలహం నుంచి సంపూర్ణంగా విడిపించి దయగల తండ్రి నాయన మీరే వారితో మాట్లాడి వారి మనసుని మార్చి ప్రభా కుటుంబంగా నేను కట్టబడడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అదే రీతిగా రాజు అనే అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా చక్కని ఆరోగ్యం దయచేయండి. ప్రభా కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకెంతమంది అయితే ప్రభా అనారోగ్య పరిస్థితి కూడా వెళ్తున్నారు అటు వారందరూ మీరు దయలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి మా యొక్క ఎగ్జామ్స్ రాసిన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పేరున కృప చూపిస్తారండి. సిబిఎస్ఈ సిలబస్ లో ప్రభా ఇప్పటివరకు ఆయన ఎగ్జామ్స్ లో సహాయం చేస్తూ వచ్చినారు. ఇంకా ఉన్న ఎగ్జామ్స్ లో కూడా నందభూషణ్ సహాయం చేసి మా పొందుతురండి. తండ్రి ఈ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రభా మా బిడ్డలు సిద్ధపడి నాయన రాస్తుండగా నాయన ఎస్తరాన్ని తండ్రి మరి హెలినాని జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి ఇంకెంతమంది బిడ్డలు అయితే ఉన్నారు అటు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అధిక బుద్ధిని ఆశ్చర్య జ్ఞానాన్ని అనుగ్రహించి ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి కృపను అనుగ్రహించిన ఉంది. వాణిల బిడ్డల కంటే కూడా మా బిడ్డలు నాయన మంచి ఎగ్జామ్ రాసిన నామగంత కొరకు ప్రభా వారి ఎగ్జామ్స్ లో నాయన ఫలాలు పొందడానికి కృపను అనుగ్రహించి వస్తుంది ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభాతం జ్ఞాపకం చేసుకోండి. కరుణించి కృప చూపిస్తారండి. అవును దేవా నాయన సార్వత్రికంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే మా కళ్ళ ముందున్న వారిని ప్రభా మేము ఆదుకోవాలా. మాకు చేతనంత సహాయం చేసి వారికి చేతనిచ్చే వారంగా ఉండటానికి క్రీస్తు మనసు మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. ప్రభాత సిస్టర్ జ్ఞాపకం చేసుకొని ఆమెకున్న బలహీనత నుంచి సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించి తండ్రి తన కుమారుడు కూడా తల్లికి విధేయత చూపించడానికి తండ్రి తల్లిని విడిచెక్కడ వెళ్ళకుండా నాయన ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మనసు గురు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. సహాయం చేసి కృపను అనుగ్రహించండి. ఈ రీతిగా ప్రభా మాధవక్కను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి తను కూడా మరి నా తన ప్రభా క్యాన్సర్ తో బాధపడుతుంది. కీమో తీసుకుంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితికి ప్రభా లోన్ అయితే వచ్చిందని వింటున్నాను. కరుణించి కృప చూపించండి. సహాయం చేస్తురని ఓ దేవా నాయన క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ మీరు స్వస్థపరుస్తురని బిడ్డలను అనాథలు చేయకండి. ప్రభా కృప చూపించండి. సహాయం చేస్తురండి. ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలను నాయన మీరు జరిగిస్తూ వచ్చిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు. కనికరించి కృప చూపించి సహాయం చేస్తూ రాసిన ప్రార్థన చేస్తూ ఏ రీతిగా నాయన మా ప్రియ బిడ్డలందరినీ మీరు దయలో జ్ఞాపకం చేసుకొని కనెక్ట్ అయిన ప్రతి కుటుంబం స్తోత్రాలు తండ్రి. మరి సుధీరను జ్ఞాపకం చేసుకొని వింత సిస్టర్ విషయంలో కనికరాన్ని చూపిస్తురండి. ఆ మనసుని మార్చండి. కుటుంబంగా కలిసి నేను మరలా సేవించే కుటుంబంగా చేస్తురండి. వారి ఇద్దరు కుమార్తెలు కూడా జ్ఞాపకం చేసుకొని వారి చదువులో సహాయం చేస్తురండి. వారికన్నా తండ్రి మీద ప్రేమను పుట్టించి ప్రభా నాయన తండ్రి ఇంటికి రావడానికి నాయన ముగ్గురికి మీరు మంచి మనసును దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే దగ్గర తండ్రి ప్రభా మరి స్వర్ణ సిస్టర్ వల్ల మా కూతురు యొక్క మరి ఇంటర్వ్యూలో మీరు సహాయం చేసినారని నమ్మి మనసుతో తీసుకొస్తున్నాను. నాయన బిడ్డకు జయం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే గర్భిణీ స్త్రీలను బట్టి పాల్సింది కోసం కరుణించి కృప చూపిస్తురండి. లీడియాని జ్ఞాపకం చేసుకోండి. దీనిని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు చక్కని ఆరోగ్యం దయచేస్తురండి. తగిన సమయంలో సుఖ ప్రసవాలు అనుగ్రహించి మీ నామను మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి మరి సంతానం లేని వారు ప్రభా సంతానం కొరకు ఎదురు చూసిన వారిని కూడా హరితరత్నం జ్ఞాపకం చేసుకొని అయితే ఇంకెంతమంది అయితే ఉన్నారో అటు వారందరిని దర్శించి ప్రభా వారి గర్భాలను తెరిచి ప్రభా కుమారులు సంతోషంగా తల్లిగా వారిని మీరు నా తన ప్రభా చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సహాయం చేస్తురండి. ప్రభా మా యొక్క ప్రియులను జ్ఞాపకం చేసుకొని వృద్ధాబలితులను వారిని లావణ్య ముట్టను ప్రభా చాందినకను జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ప్రభా నా తన ప్రభా మరి శ్యామల సిస్టర్ జ్ఞాపకం చేసుకొని స్వర్ణ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. తన ఉదయ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. దగ్గర తండ్రి నా తన ప్రభా జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి.
ఏ రీతిగా బలహీనతలు ఉన్న మా ప్రియులందరినీ ప్రభా బలపరిచి మోకాల నొప్పుల నుంచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఈ రోజు నుంచి నా తన ప్రభా శ్యామల సిస్టర్ వాళ్ళ కూతురికి ప్రభా ఎగ్జామ్ ప్రభా బీడ్ దానికోసం కూడా బిడ్డకు సహాయం చేస్తురమ్మని మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయమని నాయన ఫస్ట్ సెమిస్టర్ నా తన కరుణించి సహాయం చేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నా కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేస్తున్నాను. ఆ బిడ్డ చదువులకు కూడా దాని ప్రభా మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. స్తోత్రాలు. ఎగ్జామ్ కొరకు సిద్ధపరచండి ప్రభా. చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన మా యవ్వన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని సమకూర్చండి. నీ కాడి కింద తీసుకురండి. నీ పరిచర్యను నాయన ముందు జీవితంలో భవిష్యత్తులో ప్రభా వారి మీదనే భారం ఉందని నీ పరిచర్య చేయాల్సిన వారని ప్రభా గుర్తెరిగి తండ్రి నీ నామం పేరిట బిడ్డలందరూ కూడా పరిచర్లో వాడబడ్డానికి సహాయం చేసి రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రీతిగా నా తన ప్రభా మరి రేచలుగా జ్ఞాపకం చేసుకోండి. భుజం నొప్పిని సంపూర్ణ విడుదల దయచేసి ఆ చేయి పైకి లేపడానికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రార్థన కోరుకున్న ప్రతి ఒక్కరిని బట్టి పాల్చెందుకొస్తున్నాను ప్రభా. సహాయం చేసి సమకూర్పుని దయచేసి సహాయం చేసి మీ నామన్మయం తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేసి చెప్పలేని బాధలు గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సరోజని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరుస్తూ రాసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయగల తండ్రి అనాథలను జ్ఞాపకం చేసుకోండి. ఆప్తుని కోల్పోయి దుఃఖ సాగరంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించండి, ఆదరించండి. వారికి తల్లి తండ్రిగా మీరుండి ప్రభా ఆదరణ దయచేసి రాసిన ప్రార్థన చేస్తున్నాను. వెనుకపల్లి ఉన్నటువంటి రాజుని జ్ఞాపకం చేసుకొని మంజులను కోల్పోయి తండ్రి ఒంటరి జీవితం ముగ్గురు బిడ్డలను పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి సహాయం చేస్తురండి తండ్రి. ఆదరణ దయచేసిరండి. ఆ బిడ్డలు నీ యొక్క దైవికమైనటువంటి జ్ఞానంలో వర్ధిల్లటానికి తండ్రి ఆ బిడ్డలందరికీ మీరు సహాయం చేసి రాసిన ప్రార్థన చేసి వస్తున్నాను. ఈ రీతిగా నామం ఉంచినటువంటి ప్రార్థన బట్టి స్తోత్రాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన మేలు తృప్తిపరిచే దేవుడు అని జయమిచ్చేవాడు అని అడిగిన అన్ని పొందినామన్న విశ్వాసంతో స్తుతిస్తూ నా దీన కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని నా బిడ్డల పక్షాన నా తన ప్రభ చేసిన గొప్ప కార్యాలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసును కూడా బలపరిచి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణ శక్తిని దయచేస్తూ రాసిన ప్రార్థన చేస్తూ దయలు తండ్రి ఉన్న అక్కర్లను తీర్చి మీ నామన్మయం తెచ్చుకోమని నేను చేసిన మేలను బట్టి స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త గణమైన నాలో స్తుతించి పూజించి ప్రార్థించి వచ్చున్నాను తండ్రి. మహాపరిశుద్ధులైన మా ప్రియపరలోక ప్రభా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకడు అద్భుతకడు మహోన్నతుడు నాయన మహాగండు అయిన దేవుడు సర్వోన్నతుడు అయ్యా సర్వ సృష్టికి కారణభూతులుగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నది ప్రభా. ఎంతో ధన్యురాలను ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను దేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. పడకలను సురక్షితంగా లేవనైతే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపాసనం దగ్గర రావడానికి ప్రభా మీరు చూపిన కృపంతని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో మందికి నాయన ఈ సమయంలో ఎక్కువ కానీ ప్రభా మాకైతే నాయన వారికంటే మేము శ్రేష్ఠం కాదు నాయన. అయినప్పటికీ ప్రభా నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రతి ఉదయాన్ని ప్రభా ఈ విధంగా నాయన కూడుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన వాక్యాన్ని వినడానికి ప్రభా ప్రార్థించడానికి అనేక అంశాల నిమిత్తమై ప్రభా నాయన నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఉదయాన్ని ప్రభా నాయన ఈ విధంగా ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చడానికి ప్రభా నాయన నా పెట్టిన మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా నాయన బిడ్డ ద్వారా ప్రభా ఈ విధంగా నాయన ఒక కుటుంబంగా చేరి నాయన నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రత్యేకంగా సాల్మన్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవ బ్రదర్ సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీద ఇచ్చేయండి ప్రభా. చేస్తున్న పరిచర్లన్నింటినీ కూడా నాయన నీరు కట్టి మీరు ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. సిస్టర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. సిస్టర్ కొన్న ప్రతిఫలం ఎంత మీరు తీసివేయండి ప్రభా. స్త్రీల మధ్య జరిగిస్తున్న పరిచర్య అంతని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన వారి ద్వారా పరిచయం జరుగుతుండ నాయన వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వేరే స్టడీస్ అన్నింటిలో మీరే సహాయం చేయండి. రాకపోకల్లో మీరు తోడుకుండండి ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. ఆన్లైన్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందని పెరిగిన దేవుడు ప్రభా. ప్రతి అవసరతనైనా మీరే నీ మహిమను మీరు తీర్చుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన సహాయం చేస్తారండి దేవా. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా జగద్గిరి గుట్ట చుట్టుపక్కల ప్రాంతాలు జరిగిస్తుంది నాయన పరిచర్లన్నింటిని కూడా మీకు నీరు కట్టి మీరు ఫలింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి ప్రభా. ఇంకా అనేక నూతన ఆత్మలు ఆయన నీ సన్నిధికి నడిపించబట్టని సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా.
కృప చూపించండి దేవా, నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా, నాయన ఈ అంశాలు నాయన మా ముందు ఇచ్చిన అంశాల నిమిత్తమే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సంపూర్ణ ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా. నాయన ప్రత్యేకంగా ప్రభా, నాయన బేబీ నాయన నా ప్రభా బాబుని మీకు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన బాబుని మీకు దర్శించండి ప్రభా. నాయన డాక్టర్ తగిన జ్ఞానం ఇచ్చి ప్రభా సంపూర్ణంగా నాయన బిడ్డ స్వస్థపడటానికి వాడు ప్రతి ఔషధంలో నీ రక్తాన్ని మీరు ప్రోక్షించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా ప్రభా నాయన క్యాన్సర్తో బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. ప్రభావ శిష్యుని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. లీలాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పద్మాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన అవయవ నిర్మాణకుడు నీవు నాయన. ఈ అవయవంలో బలహీనత ఉందో ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి బలహీనత నాయన మీరు తొలగించండి ప్రభా. డాక్టర్లు తగిన జ్ఞానం ఇచ్చి ప్రభా ఏ విధంగా నాయన నా ప్రభా ట్రీట్మెంట్ చేయాలో డాక్టర్లు తగిన జ్ఞానం ఇచ్చి నాయన బిడ్డల పక్షాన అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. వాడు ప్రతి ఔషధంలో నాయన నీ రక్తాన్ని మీరు ప్రోక్షించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేస్తారండి దేవా. ఆ విధంగా ప్రభా ఎంతో మంది ప్రభా అనేక రకాలైన క్యాన్సర్తో బాధపడుతూ వస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన సంపూర్ణ ఆరోగ్యాలు మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా నాయన యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఇప్పటి వరకు నాయన మీరు సహాయం చేస్తూ వచ్చారు. ముందున్న సమయాన్ని ఎగ్జామ్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. జ్ఞానం సర్వ సంపదని గుప్తులన్న ప్రభా. నాయన అలాంటి జ్ఞానాత్మ బిడ్డలకి ఇచ్చి ప్రభా నాయన ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ ఆయన మంచిగా రాయటానికి మంచి విజయాలు సాధించడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు ప్రభా. ఇంటర్ నాయన 10th నాయన ఈ దినా నుండి ప్రభా ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి దేవా. అదేవిధంగా నాయన సెకండ్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్ నాయన ఈ దినం నుండి ప్రారంభం ప్రభా. నాయన నిన్నటి దినం జరిగిన నాయన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. బిడ్డలు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రభా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి నాయన మీరే కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్న అన్ని బిడ్డల కంటే నాయన నిన్ను కలిగిన బిడ్డలు ప్రభా. నాయన నా ప్రభా ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. నాయన మా బిడ్డలు ఎవరైతే నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచనివ్వండి ప్రభా. నాయన నా ప్రభా సకాలానికి ప్రభా నాయన సెంటర్కి వెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి. ఎలాంటి నాయన ఎండ తీవ్రత బిడ్డలు గురి కాకుండా ప్రభా నీ రెక్కల చాటును మీరు భద్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. కుటుంబ సమస్యలన్నింటినీ మీరు తొలగించండి దేవా. సమాధాన ఆత్మను మీరు దయచేయండి, నెమ్మదిని మీరు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా సుధీర్ బ్రదర్ ఎంత సిస్టమ్ బట్టి ప్రభా స్వాతి రాజేంద్రన్ కుటుంబాన్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఎన్నో దినాలుగా నీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయన నా ప్రభా. మీరే నాయన కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానం మీరు దయచేసి ప్రభా. భార్య భర్తల మధ్య ఐక్యతను మీరు దయచేసి ప్రభా. తిరిగి కుటుంబాలు కట్టబట్టని మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను నాయన. కృప చూపిస్తారండి దేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వృద్ధాపిల్లల బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వృద్ధాపాలన్నింటినీ మీరు తొలగించి ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని వీళ్ళకి మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. ఆస్ట్రేలియాలో పరిచర్య జరిగిస్తున్నాను ఆయన. నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పరిచర్య ఇంకా విస్తరించబట్టని సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన ఎబ్రోన్ అనుబంధాల సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటారని. రేపోద అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్యను ప్రభా. సార్వత్రిక సంఘాల ద్వారా జరుగుతున్న పరిచర్యలు అన్నింటినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎబ్రోన్లో ఉన్న నాయన అకాలతో కలవరాలన్నింటినీ మీరు కొట్టివేస్తారండి దేవా. నాయన నా ప్రభా మీరే నాయన సమాధాన ఆత్మని మీరు దయచేయండి ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. సహోదరులందరూ ఐక్యత కలిగి ప్రభా నీ సువార్తను ప్రకటించే విషయంలో ప్రభా నాయన ఒకే మాట కలిగి నాయన ముందు కొనసాగడానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా. దైవజనుల
బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన వారి కుటుంబాలను వారి పరిచయాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన వారి పరిచయాలన్నింటినీ కూడా నాయన నీరు కట్టి మీరు ఫలింప చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రార్థించున్నాము నాయన. ఛత్తీస్గఢ్ నిమిత్తమై ప్రభా సమాధాన ఆత్మని ఇచ్చారు దేవా. ఎంత అద్భుతకాడు ప్రభా నువ్వు చేసిన మేలును బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. మణిపూర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఎలాంటి అలజడి లేకుండా మీరే సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఉక్రెయిన్ హామాస్ మధ్య జరుగుతున్న ఆయన రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన ఇజ్రాయెల్ నాయన హామాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సమాధాన ఆత్మ మీద దయచేయండి ప్రభా. నాయన అధికారులతో మీరు మాట్లాడుతురండి ప్రభా. నాయన చర్చలన్నీ కూడా నాయన శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. శత్రు రాజ్యాలన్నిటికీ నాయన రక్షణ మార్మన్స్ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం నాయన ఎదురు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసి ఎదురు చూసిన బిడ్డలకు నాయన నా ప్రభా మీరే నాయన వారి నాయన ఆశ నాయన నా ప్రభా తృప్తిపరచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. బిఎడ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా అదేవిధంగా నా తండ్రి డిగ్రీ పీజీ ప్రభా నాయన ఫస్ట్ 9th ఎగ్జామ్స్ కూడా నాయన బిడ్డలు సిద్ధపరచుండగా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. జ్ఞానాత్మను మీరు ఇవ్వండి దేవా. తెలివినివ్వండి. వివేచన ఆత్మను బిడ్డలకు మీరు దయచేసి ప్రభా మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రభా మంచిగా ఎగ్జామ్స్ రాసి ప్రభా విజయాలు సాధించడానికి మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. గర్భఫలాలతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. సుఖమైన కాన్పులు మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆన్లైన్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు వరుస మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఉదయ సిస్టర్ కుటుంబాన్ని, చాందిని సిస్టర్ కుటుంబాన్ని ప్రభా, సుధీర్ బ్రదర్ కుటుంబాన్ని ప్రభా, నాయన శిరోమణి సిస్టర్ కుటుంబాన్ని ప్రభా, అదేవిధంగా నా తండ్రి నాయన శ్యామల సిస్టర్ కుటుంబాన్ని ప్రభా మీ జ్ఞాపకం, జ్యోతి సిస్టర్ ప్రభా మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా ఇంకా నాయన నా ప్రభా నీసే నాయన ఇంకెవరినైతే మర్చిపోయాను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ప్రతి కుటుంబంలో ఈ అవసరతలన్నీ మీరు తీర్చిన నీ నామాన్ని మహింపరచుకుంటారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా. నన్ను నా ధ్యాన కుటుంబాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ప్రభా. మా కుటుంబంలో చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి ప్రభా నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రణిత ఎంతట్లో మీరు సహాయం చేశారు ప్రభా. నాయన రిజల్ట్ కోసం ఎదురు చూస్తుందేవా. అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించమని ప్రభా అధికారులతో మీరు మాట్లాడుతురమ్మని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా జయమిచ్చే దేవుడు నీవన్నీ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. మీరే నేను స్తుతిస్తూ ప్రభా నాయన ప్రతి విషయంలో నాయన ఇప్పటి వరకు మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. జరగబో పరిస్థితి కూడా నాయన నీరు కట్టి చేయండి ప్రభా. నాయన ఫ్రైడే సర్వీస్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. బీబీఎస్ అన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రతి విషయంలో మీరే సాని దేవుడుగా నటించుకొని మా ప్రభును మా రక్షకుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించాడు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ క్షేమం కొరకుగా ప్రభా మొదటి కొరకు 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు సంఘంలో ఉండబడినటువంటి ఒక్కొక్క అవయవానికి మీరు ఇచ్చినటువంటి వరం కొరకైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒకే ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని పోషించుకోలేనటువంటి ఒక్క అవయముగా ఉన్నాడని, తన ఆత్మీయ క్షేమం కొరకు తోటి అవయవాల్ని దేవుడు శరీరంలో ఏర్పరిచాడన్నటువంటి అవగాహన లేని కారణం చేత
ఒక అవయవం ఇంకొక అవయవం వద్దని చెప్పటం, అలాగున కలహించుకోవడం, విభజించబడడం అన్నటువంటిది సంఘం ఆత్మీయంగా ఎదగకుండా చేయలేనటువంటి పరిస్థితులన్నీ కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. దేవుని దాసులు, పెద్ద సహోదరులు, ప్రచారకులు, విశ్వాసులు అన్నటువంటి సామాన్యమైనటువంటి దైవికమైనటువంటి క్రమంలో దేవుని పిల్లగా దేవుని కృపయొద్దు నడిపించబాటు కొరకుగా మీరు సహాయం చేయండి. దేవుని సేవ గ్రహింపగలిగినటువంటి వారు దేవుని సేవ చేస్తూ దేవుని కొరకై సాగిపోయే భాగ్యం ప్రసాదించండి. తెలవని వారి పట్ల తెలియజేసేటటువంటి బిడ్డలుగా మీరు చేయండి. సంఘములో ప్రతి అవయవం కూడా ఆత్మీయ ఎదగటానికి కొరకు వారి వరములు గుర్తించి నేను సేవించడానికి కొరకు, తద్వారా దీవెనలు ప్రతిఫలం ప్రతి ఒక్కరు కూడా వారు పొందుకోవడానికి కొరకుగా మీరు మాత్రమే సహాయం చేయండి. వారిగా ప్రియ ప్రభువా, ఈ దినమంతరి కొరకుగా మీరు సిద్ధపరచండి. యెరూషలేముని జ్ఞాపకం చేసుకోవడం, తన చుట్టూ ఉన్నటువంటి శత్రువు యొక్క సమూహం నుంచి బిడ్డలను కాపాడాలి. ఓ ప్రభువా, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని బలహీనపరచబడి వెనకంజ వేస్తున్నటువంటి 36 దేశాలని, క్రైస్తవ దేశాలు వేరే సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, సృష్టికర్త అయిన దేవుని వద్దని చెబుతున్నటువంటి 50 దేశాలు మీరే దర్శించారు. తెలవకనే నీవే వారిని సృష్టించిన దేవుడు అని, వారిని తెలుసుకోకపోతే భయంకర నరకమని, వారు తెలియనటువంటి అజ్ఞానములో ఉంచిన కలిగిన అధికారులన్నీ కూడా నియమించినటువంటి వారు ప్రతి జాతి మనుషులని పోషించడానికి ఊపిరిని, ఆహారమును నీవు ఒక్కడివి అనుగ్రహించిన దేవుడు అని వారు తెలియనటువంటి పరిస్థితిలో ఉంచుతారు. దేవా, నీవు ఎలా బయలుపరుచుకుంటావో తెలియదు. సృష్టిని ధ్యానిస్తూ వచ్చినప్పుడు సృష్టికర్త ఉన్నాడనే సంగతి తెలియపరచబడుతుంది. కానీ చీకటి వారిని గ్రహింపకుండా చేస్తుంది. వారి సొంత మతమని చీకటి, దేవుడు లేడని చెప్పే తప్పుడు సిద్ధాంతం చీకటి మనుషుల్ని సృష్టికర్త అయినటువంటి మీకు దూరపరుస్తున్నటువంటి యొక్క పాపాంధకారం చీకటిని తొలగించమని మేము ప్రార్థిస్తాం. ఇలాగున మా దేశం దర్శించు. ఉత్తర భారతదేశంలో చీకటి రాష్ట్రాలు భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉండబడినటువంటి మనుషులు లోకరీతిగా ఐశ్వర్యవంతులే, జ్ఞానవంతులే, కానీ దైవిక విషయంలో ఎంతో గుడివారు, మూర్ఖమైనటువంటి ప్రతి అజ్ఞాన అందుకోసమే తోటి మనుషులను ద్వేషించినటువంటి వారుగా ఉంటున్నారు. విశేషముగా క్రీస్తు ప్రభు అంటే, క్రీస్తు ప్రభు బిడ్డలంటే పరమ అసహ్యంగా ఎంచుకొని దేవుని బిడ్డలను కష్టపెట్టి వారిని చంపినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రభు దర్శించి ప్రతి స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, ఓ తండ్రి, వ్యక్తిగతంగా నేను సేవించినటువంటి ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకొని, ఒకరిని సేవించి నన్ను వెంబడించగలరు. అక్కడ నేను ఎక్కడ ఉంటానో
నా నా సేవకుడు కూడా అక్కడ ఉంటాడు. నేను అతని ఘనపరుస్తని వాగ్దానం చేస్తూ వచ్చిన ఆ ఆధిక్యత మేము అనుభవించినట్లుగా మీరే మా సహాయం చేయండి. ఉదయ కాలంలో ప్రార్థన కొరకు తీసుకొచ్చిన పిల్లలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దోస శిరమైన స్తోత్రాలు ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకో. దిన బాధ్యతలు పనులన్నింటిలో నీ చిత్తానుసారంగా మీ దాసుని వాడుకొని ప్రవీణు దీన వారి యొక్క కష్టమును ప్రభు వారి పనులను మీరు ఆస్వాదించారు. దీనిని మంచి ఆరోగ్యమును శిక్షను కానుసిద్ధపరచండి. అశ్విని మీరు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డ భవిష్యత్తును దీవించు. డేవిడ్ తన ఉద్యోగ ప్రయత్నం ప్రయాస నీ చిత్తానుసారంగా సఫలం చేయండి. మీ దోష తల్లుల కొరకు తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాను. లోకన్న ఆరోగ్యాన్ని కరికరించు. మీ దోష మేరి నయమిస్తూ పిల్లలు సాధోక్షాలు అభిగేల కొరకు మార్తస్తారు. రాజు బ్రదర్ పిల్ల శారస్ స్టీఫన్ కొరకు ప్రార్థిస్తూ థామస్ బ్రదరు తన కుటుంబం కొరకును ప్రార్థిస్తూ ముగ్గురు సహోదరులకు ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్టుగా అధికారులతో మాట్లాడి న్యాయం చేయమని ప్రార్థిస్తూ అలా సుజాతమ్మ గారు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు శైలేందర్ రాకేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. రూతు రాకేష్కి ఇచ్చి మరొక ఫలం కొరుస్తోత్ర మంచి ఆరోగ్యం ఇచ్చండి. సాలమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తూ జ్యోతమ్మ కొరకు సుమేన బ్రదర్ పిల్లలు వారిని కెరీర్ కొరకు ప్రార్థిస్తున్నా. తల్లిదండ్రులను తోబుట్టు రక్షణ చేతాలంకరించండి. భూ సమస్యలు పరిష్కరించండి. హరిత రత్నం వారి యొక్క సంతానాన్ని తీర్చు. నీ అద్భుతమైన కార్యం జరిగించి దయమైన జ్ఞాపకం చేసుకుని మీ సంకల్పం చొప్పున మీ దాసు నిలబెట్టుకుని దాసు జ్యోతిమ యొక్క కాళ్ళను తర్పించు. శ్రీనివాస బ్రదరు జయమిస్టర్ కుమార్సుని కొరకు ప్రార్థిస్తున్నాం. దాసులు మహిమ కొరకు ఆత్మీయంగా వెలిగించు. సంపూర్ణ స్థితిలో తీసుకురమ్ము. ఆరుతుగా నీ మహిమ కొరకుగా సాక్షిగా వాడుకుని కుమారుడు చదువులో సహాయం చేసి స్వగ్రాలు పరిచయం ఆస్వాదించు. తండ్రి సుధీర్ బ్రదర్ పరుస్తూ వీరంతమ్మ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొచ్చి ప్లస్ మెరకల్ని సంపూర్ణంగా నీ కుటుంబముగా వాడిని సమకూర్చునైనా సమకూర్చు. ఎక్కడ లోపమో ఎక్కడ ఆటంకమో నీకు తెలుసు, వాటి తొలగించు. ఆరుతుగా మీ దాస్తలి గారు తోములు కొరకు ప్రార్థిస్తూ నీ మయం కొరకు ఆత్మీయటువంటి సత్క్రియల చేత వారికి ఇచ్చిన వెలుగులో నీ యొక్క కార్యాల్లో పాలుపలు పొందుతుండగా ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించినైనా నీ దోషుని మేనగొడలు ఎగ్జామ్స్ చెర్రి ఈ దినం నుంచి రాయినైతుండగా ప్రభా ఇప్పుడు జ్ఞానం ఇచ్చి నీవు చక్కగా ప్రాపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలియాబాద్ పరిచయ విషయం నీ చిత్తానుసారం కొనసాగినట్టుగా సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా నీ మహిమ కొరకై షామీర్పేట మండలంను ఆశీర్వదించండి. గొప్ప రక్షణ చేత అలంకరించండి. అలా మీ చాంద్రం గారి స్తోత్రాలు. కుమారుడు సంతోష్ చల్లి మనమడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ మీరు ఆశీర్వించి నీ కొరకు సాక్షిగా వాడుకోనండి. ఓ ప్రభా మరి డ్యూటీ బాధ సాక్షిగా వాడుకోనండి. తండ్రి సంతోష్ చల్లిని ఆశీర్వించి మరొక ఫలం దయచేయండి. లావణ్యమూర్తిగా స్తోత్రం దాప్యములో మీ సహాయం కొరకు దయచేయండి. ప్రియ ప్రభా పవన్ అఖిల పిల్లని జ్ఞాపకం చేసుకొని వారి ఉద్యోగ బాధ సాక్షిగా వాడుకోవచ్చు. వారి ద్వారా నువ్వు నెరవేర్చుకోనేటువంటి పరిచర్య జరిగించిన నిమిత్తమే నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నేను విడవనటువంటి మాట ప్రకారం నడిపించి ప్రార్థిస్తాను. అలాగున మీ దోషాలు స్వర్ణస్టరు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చేపిస్తున్నాం. పిల్లలు అంకిత ప్రణిత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రణిత ఇంటిలో సహాయపడి మీరు ఇచ్చిన విశాఖరిస్తారు. నీ పనిలో సంకల్పాలు బిళ్ళ ద్వారా నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తాం.
వారి యొక్క భావి జీవితం నీ సేవ చేయటానికి కొరకు ఇద్దరు బిడ్డలు నీ కొరకు ప్రతిష్ఠించుకోవడం మేము ప్రార్థన చేస్తూ దాసు వారి ఉద్యోగుల సాక్షిగా వాడుతున్నాం. మీ దాసు విజయం గారి స్తోత్రాలు చెల్లిస్తుంది. నారాయణ గారిని జ్ఞాపకం చేసుకో. నీ మహిమ కొరకు కుటుంబం ద్వారా నీ సంకల్పం ఏం జరగవని కోరుకున్నావు అలాగున మీరు నెరవేర్చని ప్రార్థిస్తాం. మీరు ఇచ్చిన సత్తాను కొరుస్తాం. సరిత విజయరాజు మనవడి కొరకు ఆత్మీయంగా వారు ఎదిగింప చేయండి. వారి ఉద్యోగులు మీకు బాగు దయచేయండి. ఆర్థిక ఫలిభూషణ యొక్క ఆత్మీయ జీవితంలో నేటి బాప్తీసం కొరకు తను మీరు సిద్ధపరచండి. ఓ ప్రభా, తన ఉద్యోగం తన భవిష్యత్తును దీవించుకొని ప్రార్థిస్తుంది. అలా తండ్రి హెల్న యొక్క ఎగ్జామ్స్ లో మీ కృపా సహాయం దయచేయండి. మా దేవా, ఈ గొప్ప కార్యం జరిగించుకుని ప్రార్థిస్తుంది. ఆర్థిగా నందభూషణం ఆ యొక్క సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ 10th విషయంలో రాస్తూ ఉంటుండగా కుమారుడికి జ్ఞానం ఇచ్చి ఆఖరి పరీక్ష వరకు మీరు సహాయం చేయాలి ప్రార్థిస్తుంది. స్వాతి రాజేంద్ర కుటుంబ సమస్యను అక్కడే పరిష్కరించవద్దు. ఓ ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకుని ఆర్థిక సమాధాన స్థితిలో తీసుకురామని మీరు ప్రార్థిస్తాం. ఇరు పక్షుల పెద్ద మనుషులు మీరు జ్ఞాపకం చేసుకుని సమాధాన పరచు వారు దండ్రులు వారు దేవుని కుమారులు అన్నప్పుడు అన్నారు. ఆ కార్యమునకు వారు పూనుకున్నట్టుగా వేడుకొని చూచు. అలాగున ప్రియ ప్రభా, ఆజ్ఞ ఉద్యోగం భవిష్యత్తు మీ చిత్తాన్ని తీర్చమని ప్రార్థిస్తాం. మీ దాసులు భూషణ కుమారం కొరకు గంగరాజు గారి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ దాసులను మంచి ఆరోగ్యములు వచ్చి గంగరాజులు రక్షణ కార్యం జరిగించి కిరణ్ కుమార్ మనబడి కొరకు ఆరుతుగా హేమ కుమార్ ప్రార్థిస్తున్నాం. పోలీస్ రిటర్న్ ఎగ్జామ్ రాయవలసిగా కుమారుడికి మీ జ్ఞానం ఇచ్చి విజయవంతంగా రాయడానికి సాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మీ దోషాలను వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకో. సుఖాన్ని అన్నిలు పిల్ల కొరకు సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు శని వెంకటరమణ మనవుడికి ప్రార్థిస్తూ సుప్రియ బిఎడ్ ఎగ్జామ్స్ రాస్తుంటుండగా మీ జ్ఞానం ఇచ్చి చక్కగా మీరు రాపించమని మేము ప్రార్థిస్తాం. భాస్కర్ వెంకటరమణ రక్షణ ప్రసాదించమని వేడుచూచు. ఓ ప్రభువా, నీ మహిమా కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు మీరే జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటాం. సహాయం చేయనైనా సహాయం చేయ. ఆ రీతిగా నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా మీ దోష విశ్వాసం కనపడి సూజన్న కుటుంబాన్ని ఆదరించి దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసి ఉదయిస్తూ ఎన్ని స్తోత్రాలు ఉద్యోగ బాధితులు మెండిన కొట్టు దయచేయండి. మా ప్రభా, సాక్షులుగా మీరు వాడుకోండి. కుమారుడు అభిషేకం లీడియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. లీడియాను మంచి సుఖ ప్రసవం కొరకు మీరే సిద్ధపరచండి. కుమార్తె రేచలు జ్ఞాపకం చేసుకొని తన భవిష్యత్తును మీరే తీర్చును మీ చిత్తం నెరవేర్చని ప్రార్థిస్తాం. మీ దోష తల్లి గారి కొరకు స్తోత్రాలు అనే కుటుంబం విజయ్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, వివేక అవసరత కూడా మీరు తీర్చుకుని ప్రార్థిస్తాం. తిమ్మతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ సోదరి ప్రభావితం జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా తన ప్రతి అవసరం తీర్చుమని నేను ప్రార్థిస్తాను. మా వంతు నీ దాసురాలు ఎలా బలపరచాలి, మీరే వారి ఎక్కడలో పాల్పొని పొందటానికి కొరకు మీరు వారు బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా మీ దాసు ధైర్యపరి సాక్షి నిలబెట్టుకోవడమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆర్థిక భాగ్యమ రాజు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థికమైనటువంటి
అవసరతలన్నీ కూడా పిల్ల అవసరం, చదువుల విషయాలు సాయం చేయండి. భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు, పరిష్కరించండి. ఓ ప్రభువా, మీరు మాత్రమే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేరీ భర్త రాజు పెరాలసిస్ తో కనికరించండి. బేబీ భర్త బాబు ఎంతో క్రిటికల్ కండిషన్ ఆదుకొనండి. ఈ దినమస్సుగా పరిచయం తల్లి సంఘాన్ని ఎబ్రోను మీరు జ్ఞాపకం చేసుకోరు, విస్తరింప చేయడం, ఆత్మీయంగా సర్దిద్దు, ఆత్మీయ నాయకత్వం దయచేని ప్రార్థన చేసి ఈ అయోగుల అపాతులు మానవీయత పరిశీలించే ప్రతి ప్రార్థన కొలుస్తుంది. దీవించని ప్రతిఫలం దయచేయి. మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోరు. నీ గొప్ప సంతోష సమాధానములతో నీ యొక్క మేళ్లతోటి దినమంతట్లో నడిపించు. మీ పరలోక సంకల్పాలు మాలో మాది నెరవేర్చుకుని మహింపు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సకల భక్తులు సదాకాలం తోడుగా నడిపించిన గాక. ప్రైజ్ లార్డ్ అన్న అందరికి. ప్రైజ్ లార్డ్.